ప్రస్తుతం బంటి వాళ్ళ నాన్న అయితే మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. అంకుల్, తక్కువ కులపు అమ్మాయిని చేసుకున్నాడని చెప్పి ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు బంటి. మరి అసలు మీకేమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? తక్కువ కులపోళ్ళని పెళ్లి చేసుకున్నాడు అని ఒకటే రీజన్కి చంపేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? కరెక్ట్ కాదని అనుకుంటున్నాము. కులాంతర వ్యవహారం వాళ్ళు మనసులో పెట్టుకొని నా కొడుకుని ఎప్పటి నుంచో చంపాలని ప్లాన్ చేసిండ్రు. వాళ్ళు భార్యాభర్తలు మంచిగా ఉంటుండ్రు. 4 నెలల నుంచి మంచిగా ఉంటుండ్రు. 2 నెలల నుంచి స్కెచ్ చేసిండ్రు. 2 సార్లు ట్రై చేసిండ్రు, వీలు బాగాలేదు. మొన్న బైరు మహేష్ గారు తీసుకెళ్ళి వారిని నమ్మించి మా బండి గారికి కూడా 34,000 ఇచ్చిండ్రు. ప్లాట్ రియల్ ఎస్టేట్ చేస్తాడు నా కొడుకు. ఇక నా కొడుకు కూడా ఏమో ఆశపడ్డాడంటే వీడు మన దాంట్లో కలిసిపోయింది కదా అని నమ్మిపోయిండు. 2-3 ఉంటే నా కొడుకు కొట్టి బయటపడు. మినిమం 15 మందికి ఎక్కువ ఉన్నారు. 7 అని అంటున్నారు పోలీసుల దగ్గర. 15కి ఎక్కువ ఉండరమ్మా. వాళ్ళంతా బయటపడతారు. ఇది వన్ ఆఫ్ ది చిత్తూరు అంటే డిపార్ట్మెంట్ అంటే పోలీస్ దగ్గర 2 కోట్లు ఇచ్చారు. 2 కోట్లు ఇచ్చి వాళ్ళని నేను పోలీసు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఎవరు వీళ్ళు ఇచ్చారా? పోలీసు వాళ్ళకి ఇచ్చిండ్రు. ఎలా చెప్తున్నారు 2 కోట్లు ఇచ్చారని? మాకు తెలిసింది. ఓకే, తెలిసింది. ఈ 15 మందికి ఒక్కొక్కరికి లక్ష ఇచ్చిండ్రు. పోలీసులకు, డిఎస్పీకి, ఎస్ఐకి, సిఐలకు, కానిస్టేబుల్లకు పైసలు ఇచ్చిండ్రు. మేనేజ్ చేసిండ్రు. మాకు ఆ న్యూస్ తెలిసింది. ఇంకా అది దేవుంది అమ్మాయిగా. మరి మీ కొడుకు పరిస్థితి ఏంటి? ఈరోజు మీ కొడుకు బొందలగడ్డలో ఉన్నారు, ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు, మీరైతే మీ కొడుకుని కోల్పోయారు. నా కోడలు మంచిగా ఉంటే చాలమ్మా. దానికి ఏమన్నా ప్రభుత్వ పరంగా ఒక ఉద్యోగం కల్పించండి అంతే. మరి ఏం శిక్ష ఏం పడాలంటారు? వాళ్ళకు జీవిత ఖైదు పడాలమ్మా. జీవిత ఖైదు పడాలి. నా కోడలు గాజు మెటీరియల్ అట్లా తీపియడానికి ప్రయత్నించడం, వాళ్ళకు భార్యలకు కూడా మెటీరియల్ తీపిచ్చే పని చేయాలంతే. ఇప్పుడు ఇంకొకటి అంకుల్, ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా థ్రెట్ ఉంది, భయం కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జైల్లో నుంచి బయటకు వచ్చాక మిమ్మల్ని కూడా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి. చేస్తారు. నన్ను చంపుతారు, నా కోడలను చంపుతారు, నా అల్లుని చంపుతారు, నా బిడ్డను చంపుతారు. వాళ్ళ దగ్గర శక్తి ఉన్నది. వాళ్ళు మంచి రిచ్ ఫ్యామిలీ వాళ్ళు ఏది చేసినా కానీ పోలీసులు మేనేజ్ చేస్తారు. నాకు ఆ శక్తి లేదు. నేను బతకడమే చాలా కష్టం. నేను రిటైర్డ్ చర్చి పాస్టర్ను. నా పెన్షను 7,000 వస్తుంది. నాకే సరిపోద్ది. ప్రతి నెల ఇల్లు కిరాయి నా కొడుకే కట్టేది. ఇప్పుడు వాడు పోయిండు, నా ఇల్లు కిరాయి ఎవడు కట్టాలి? నేను అట్లా బతక నా బాధ. సో గవర్నమెంట్ నుంచి అయితే మీరు ఒక సహాయం అయితే కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కోరుకుంటామా? ఖచ్చితంగా.